మన్యాసిన్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. మీరు మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఫంక్షన్కి మీరు వెళ్ళినా సరే, పెళ్ళి పేరంటాలకి ఒక షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇంటికి వచ్చిన వెంటనే ముందు దిష్టి తీసుకోండి. ఎందుకంటే నరుని కన్నుకి నల్లరాయి అయినా సరే బద్దలైపోద్ది అంటారు అనమాట. అంటే మనిషి కళ్ళలో అంత ఈ తీక్ష్ణత ఉంటుంది అనమాట. ఎవరైనా మనం 4 డబ్బులు సంపాదించాం, లేదా ఒక మేడ కట్టాం, లేదంటే కారు కొనుక్కున్నాం, ఇలాంటి మన సంపదనాలు చూశారనుకోండి, ఖచ్చితంగా మనం డౌన్ అయిపోతాం అనమాట. అంటే ఇంకా అక్కడికంచి మనకు నానా బాధలు వస్తాయి. లేదు మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకో, అప్పుడు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అని అన్నారనుకోండి, సఫా మనకి అక్కడికని జబ్బులు. అదేవిధంగా చిన్నపిల్లల్ని చూసాం అనుకోండి, అబ్బాయి బాబు ఎంత బుద్ధి వస్తున్నాడో అని ఎవరైనా అన్నారనుకోండి, అంతే ఇంకా ఆ పిల్లడికి ఇంక ఇబ్బందులు. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఏం చేసినా సరే ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా దిష్టి చొక్క పెట్టండి. అలాగే ఇంటికి వచ్చిన దిష్టి తీయండి. అలా పెద్దోళ్ళైనా సరే, అలాగే మీరు ఏదైనా కారు కొనుక్కున్నా, ఏదైనా సంపద మీరు సంపాదించినా సరే కంపల్సరీగా దిష్టి తీసుకోండి. ఎందుకంటే దిష్టికి అంత ప్రభావం ఉంటుంది అని చెప్పితే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అంటే ఇది ఫూలిష్నెస్ అనమాట. ఎందుకు ఫూలిష్నెస్ అన్నానంటే, ఉదాహరణ చూడండి, నిజంగా దిష్టి అంటే ఇప్పుడు చూడండి, బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ పెద్ద కోటీశ్వరుడు ప్రపంచంలో. ఆయన దిష్టి తీసుకుంటాడా? అసలు ఆలోచించి చూడండి. మనం ఏది సాధించలేము. మనం రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే మనం దిష్టి తీసుకుంటున్నట్లయితే, సునీత విలియమ్స్ ఏకంగా అంతరిక్షంలో గడిపింది కదా, ఆవిడ కిందకు వచ్చిన దిష్టి తీసుకుందా? వాళ్ళ ఇంట్లో దిష్టి తీసారా? అదేవిధంగా చూసుకున్నట్లయితే మహా మేధావులు వాళ్ళు ఎవరు కూడా దిష్టి తీసుకురా. ఐన్స్టీన్ దిష్టి తీసుకుంటాడా? అంటే మేధస్సులో ఐన్స్టీన్ మించినోడు ఎవడున్నాడు? సంపదలో బిల్ గేట్స్, మరి సాహసంలో మరి సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి మరి వచ్చి అక్కడ ఎన్నాళ్ళు గడిపింది. అది కిందకు వచ్చిన దిష్టి తీసుకోలేదు కదా. మరి ఇక్కడ కానీ బజార్కి వెళ్ళి చూస్తే మనం దిష్టి తీసుకోవడం అంటే నాకు అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ దిష్టి అనేది ఒక్క ఇండియన్స్లోనే ఉంది, అది ఒక వర్గంలోనే ఉంది. ఇప్పుడు అమెరికన్స్ ఎవరైనా దిష్టి తీసుకుంటుండ్రా, రష్యన్స్ తీసుకుంటుండ్రా, చైనీస్ దిష్టి తీసుకుంటుండ్రా? అంటే వాళ్ళంతా సంపద సంపాదించినా, వాళ్ళంతా అందంగా ఉన్నా, వాళ్ళు ఏం సాధించినా ఎవరూ దిష్టి తీసుకోరు. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వస్తుంది. అంటే ఏ ఒక్క వర్గానికి కించపడిన ఇది కాదు, కానీ ఒక రిక్షా పుల్లర్ ఉంటాడు. ఆ రిక్షా పుల్లర్ ఆ రిక్షా వెనకతల ఏంటి నరదృష్టి తగలకూడదు అని రాస్తుంటాడు. అదేవిధంగా కోతి బొమ్మలు పెట్టడం ఇంటికి, లేదా ఒక రాక్షసుడి బొమ్మ పెట్టుకోవడం. మన పొలాల్లో దిష్టి బొమ్మ పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే పక్షులు అనేది ఒక మనిషి అనుకొని ఆ పొలాలని పంటలను తినకుండా ఉండడం కోసం పెట్టుకుంటే ఒక అర్థం ఉంది, లాజిక్ ఉంది అందులో. కానీ మనిషి దిష్టి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. హాస్పిటల్లో ఉన్నాడు, అంటే కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. నేను చూడడానికి వెళ్ళాను. ఆ కాలుకి వెంట్రుకలు కట్టుకొని ఉన్నాడంట. కాలుకి తల కింద నిమ్మకాయ పెట్టుకొని ఉన్నాడు. ఏంటిది అన్నాను నేను. అంటే దిష్టి తగులుతుంది అన్నాను. ఆడితే ఇరిగిపోయిన కాలు దిష్టి ఆడి పెడతాడు. అసలు అర్థం ఉందా అసలు? అంటే ఎంత ఫూలిష్నెస్గా మనం ప్రవర్తిస్తున్నాం. అంటే ఈ దిష్టి తీసుకుంటే ఏదో మెన్ జరిగిపోద్ది, లేదంటే ఏదో అనారోగ్యం వస్తుంది అని అనుకోవటం. కొంత చదువు సంధ్య లేని వ్యక్తులు కొంతమంది ఆ తరంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి స్ప్రెడ్ చేసినట్టు ఒక అర్థం ఉంది. కానీ ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి అంతరిక్షంలో మనం ప్రయాణం చేస్తూ ఇప్పుడు కూడా ఇంకా దిష్టి అని అంటున్నారంటే ఏమనుకోలేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మళ్ళీ మామూలు కూడా కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈరోజు దిష్టి అని వాడి చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా విషయం ఏంటంటే టీవీలు వీటి గురించి చెప్తే వింటున్నారు. అయ్యో ఏ రేకులు కట్టుకోండి, ఇంకే కొనండి, ఇవన్నీ ఏవో చెప్తుంటారు కదా టీవీల్లో, యంత్రాలు కొనండి గట్ట ఏవో చెప్తుంటారు కదా. అవన్నీ కూడా వీళ్ళు పాటిస్తుంటారు. ఎవరక్కడ పని పాటలు ఉన్నాడు ఒకటి వచ్చి టీవీ ఛానల్లోకి వచ్చి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, దిష్టి దోషం తగిలింది. ఏం బాబు నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, నీకు దిష్టి దోషం తగిలింది అంటారు. దిష్టి దోషం తగలడం ఏమిటో అర్థం కాదు. అంటే ఒక మనిషి కళల్లో మంచి చూడరా వీళ్ళు, చెడు మాత్రం చూస్తారా? ఆ కళల్లో కరుణ చూడొచ్చు కదా, ఆ కళలో ప్రేమను చూడొచ్చు, ఆ కళలో ఆప్యాయతను చూడొచ్చు, ఎన్ని చూడొచ్చు. వీళ్ళకి ఎంతసేపు నా మీద పడి ఆవిడ ఏడుస్తాడా అనే ఫీలింగ్తో ఉన్నాడా, లేకపోతే అది ఇంకొక వ్యక్తిని మనం అవమానపరిచినట్టు కూడా. పలానా వ్యక్తి వచ్చాడు మా ఇంటికి వచ్చాడు, మా ఇల్లు చూసాడు, సూపర్గా ఉందా అన్నాడు, ఆ తర్వాతే మాకు ఈ కష్టాలు ఆ దిష్టి తగిలిసింది మా ఇంటికి అని దిష్టి గుమ్మడికాయ మనం కట్టేస్తుంది అని అర్థం ఏంటి? ఆ వ్యక్తిని మనం అవమానించినట్టు కదా. అతను సంతోషంగా అన్నాడేమో అది. అయినా ఇంకొక విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తిని చూసి మనం ఏడ్చినంత మాత్రం అవతల వ్యక్తి నాశనం అయిపోతాడా? అలాగే అయిపోయినట్టు జగన్ ఏం చేస్తాడో తెలుసా? చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆ సీఎం సీటు దగ్గరికి వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఆ సీటుని చూస్తాడంట దిష్టి తగిలానని. అప్పుడు చంద్రబాబు పదవి పోద్ది కదా.
అలా రాహుల్ గాంధీ మోడీ తాలూకా ప్రధానమంత్రి సీట్ని చూస్తాడు, అలాగా దిష్టి పెట్టేస్తాడు. అప్పుడు పదవులు పోతాయి కదా. అది అంత ఈజీయా? ఒక మనిషిని ఇంకో మనిషి కేవలం కనుచూపు ద్వారా నాశనం చేసిన ఈజీ చెప్పడం, నన్ను నాశనం చేసేయండి. ఇంకా ఇంకా ఎదుళ్ళు అంటారు, జాతకాలు అంటారు. అసలు ఇన్ని ఈ దేశంలో, ముఖ్యంగా మన దేశంలో ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ప్రతి దాన్ని నమ్ముతున్నారు. శుక్రవారం నాడు ఇలా చేయాలి, శనివారం నాడు అలా చేయాలి, ఆదివారం నాడు ఎలా చేయాలి, ఏవేవో ఎవడో ఎక్కడో పనికి మనోడు టీవీ ఛానల్లోకి వచ్చి అడే చెప్తుంటాడు కొంతమంది. ఈ జనాలు మరింత భయపెట్టేస్తున్నారు. వీళ్ళని ఎదగనేకుండా చేస్తున్నారు, వీళ్ళు తార్కికంగా ఆలోచించినా కూడా చేసేస్తున్నారు. చెప్తుండే ప్రపంచంలో ఎక్కడ దిష్టులు లేవు. మరి వాళ్ళు ఎదగలేదా? విద్యలో మనం ఏ ర్యాంకులు ఉన్నాం, సంపదలో మనం ఏ ర్యాంకులు ఉన్నాం, ఇవన్నీ మీరు లెక్క చూడండి, చూసి తెలుస్తుంది. మరి ఇన్ని పాటిస్తున్నాం కదా, ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నాం మనం? ఫారిన్ కంట్రీస్ లాగా, కొన్ని దేశాల్లాగా, ఒక అమెరికా, రష్యా, చైనా ఈ టైప్లో ఎందుకు అవ్వలేకపోతున్నాం అంటే ఈ దేశం అలగ్గాని అడిగా అనుకోండి, ఈ దేశానికి అక్కడ దిష్టి పెట్టాడు అంటారు. అదొక సమస్య తెలుస్తుంది. ఈ దేశానికి ఏకంగా దిష్టి పెట్టాడు. ఆ మధ్యన మన డిప్యూటీ సీఎం గారు అన్నారు కదా, మన కోనసీమ మీద ఎవరో తెలంగాణ దిష్టి పెట్టేశారు అని చెప్పారు. అంటే మనం పరిపాలించిన వ్యక్తులే ఇలా దిష్టులు, ఇలాంటి అశాస్త్రీయమైన విషయాలు ప్రజలకు చెప్తుంటే మరి ప్రజలను మూఢనమ్మకాలు మరింత పెరిగిపోవా? కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, దిష్టి లేదు, గుడ్డు లేదు, ఎవడేం చేయలేడు, ఒక చూపు చూసినంత మాత్రం ఏదైనా అయిపోద్దా? అలాగైపోద్ది ఇంకెందుకు? ప్రతి శత్రువు ఇంటికి మనం వెళ్ళి ఆడు కట్టుకున్న బిల్డింగ్ వైపు, ఆడు కొనుక్కున్న కారు వైపు చూస్తే నాశనం అయిపోతారు కదా. అసలు అంత నీచత్వమైన మనుషులు ఉంటారా? ఇంకా చెప్పాలంటే, మీరు దిష్టి తీశారంటే మేమంతా కూడా నీచుని, ఒకడు బాగుపడితే మేము చూడలేము అని మనం ప్రకటించుకున్నట్టు. ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, కొద్దిగా తార్కికంగా ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు. ఇలా దిష్టిలు పెట్టేసి ఒక వ్యక్తిని నాశనం చేసే శక్తి ఎవరికీ ఉండదు. ఇది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ దిష్టిలు లేవు. ఏ అమెరికన్ దిష్టించుకోడు, ఏ రష్యన్ దిష్టించుకోడు. చూస్తే ఏదో నాశనం అయిపోతున్నా ఎవడో నమ్మడు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఎడ్యుకేటెడ్ సైడ్ని కూడా మనం నమ్ముతున్నాం. ఎంతకంటే ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఇంకోటి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.